అంటే భయము భక్తి ఉంటుంది. పరిశుద్ధాత్మ పొందుకునే వారిలో దేవుడంటే ఎంతగానో వినయము విధేయత ఉంటాయండి. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ మనలో ఉంటుందో దేవుని యొక్క శక్తి మనకి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు దేవుని యొక్క శక్తి అంటే ఏంటి? దేవుని యొక్క శక్తి అంటే మనుషులకు ఉండే శక్తి అనుకుంటున్నారా? దేవుని శక్తి, దేవుని శక్తి మనుషుల శక్తి వంటిది కాదు. మనుషుల శక్తికి పరిధులుంటాయి. ఇప్పుడు ఒక 10 కేజీలు బరువు, ఒక 20 కేజీలు బరువు ఉన్న ఒక మనిషి 100 కేజీల ఎత్తగలుగుతాడండి? మనిషి యొక్క శక్తికి పరిమితులుంటాయి, పరిధులుంటాయి. కానీ దేవుని యొక్క శక్తి అపరిమితమైనది. దానికి సరిహద్దులు అనేది అపరిమితమైనది. ఆ శక్తి సరిహద్దులు అనేవి ఉండవు. ఆ శక్తిని మనము పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్మ మనలో ఉండాలి, పరిశుద్ధాత్మ ఆరాధన ఉండాలి. ప్రియ దైవ జనాంగమా, పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క శక్తిని 3 ముఖ్యమైన రీతుల్లో మనకి పరిచయం చేస్తూ ఉంటుందండి. ఒకటి ఏంటంటే రక్షించే దేవుని శక్తి. ఏంటండి? రక్షించే దేవుని శక్తి. దీని గురించి మనం కొంచెం సేపు పరిశీలన చేసుకుందాం. అనేక మంది శక్తి అంటే ఏదో అద్భుతం అనుకుంటారు. కానీ అసలైన శక్తి ఒక పాపిని నీతిమంతుడిగా మార్చడంలో ఉంది. అది క్రీస్తు నామములోనే సాధ్యం. యేసుక్రీస్తు వారి నామములోనే సాధ్యం. ప్రియ దైవ జనాంగమా, చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యములో వాక్యము ఈ రీతిగా ఉంటుంది. చూడండి, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని పొందుకునేవారు పరిశుద్ధాత్మతో దేవుని ఆలయానికి రావడానికి సిగ్గుపడతారా? సిగ్గుపడరు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రౌడ్గా ఉంటారు. మేము దేవుణ్ణి నమ్ముకున్నామనేసి గర్వముగా, మాకు ఏమైనా ఆయనే, మా బిడ్డల వివాహాలైనా ఆయనే చేయిస్తాడు, మా బిడ్డలకి సమస్యలు వస్తే ఆయనే పరిష్కరిస్తాడు, మా కుటుంబాలలో ఏ వేదనలు వచ్చినా ఆయనే చూసుకుంటారని దేవుణ్ణి నమ్ముకున్న మనము చాలా గర్వముగా ఉండాలండి. ఆయనని ఆరాధించే విషయంలో గర్వం ఉండాలి. ఈ లోకానుసారమైన గర్వం కాదు సుమా. ప్రియ దైవ జనాంగమా, దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తుంది కదా, సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను కాను. అంటే దేవుణ్ణి ఆరాధించడం విషయంలో, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం విషయంలో, దేవుడు నాకు చేసిన ప్రతి కార్యము సాక్ష్యము రూపంలో చెప్పే విషయంలో కానీ మనం ఏం చేయాలి? సిగ్గుపడకూడదు. మనము కొన్ని విషయాలలో మేము దేవుణ్ణి ఆరాధిస్తామండి అని చెప్పుకోవటానికి సిగ్గుపడే వాళ్ళు ఉన్నారండి. మేము క్రైస్తవులు అండి అని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడేవారు ఉన్నారు. నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు కాలేజీలో. అతడు ఏం చేశాడంటే, అతడు ఒక క్రైస్తవుడే, కానీ ఏం చేసేవాడంటే, క్రైస్తవుడు, నేను క్రిస్టియన్ని, నేను దేవుణ్ణి ఆరాధించే ఆయన యొక్క విశ్వాసిని అని చెప్పుకోవడానికి మహా సిగ్గుపడేవాడు. చాలా దాచేసేవాడండి. ఒకానొక రోజున వాళ్ళ నాన్నగారు బైబిల్ పట్టుకొని కాలేజీకి వస్తే